అని ఆరోపిస్తున్నాడు. ఇంకా చెప్పండి. ఇందులో ఒకటి కర్ణుడి చావుకు 1,15,00,000 కారణాలు ఉన్నాయి అన్న చందంగా కొన్ని తెలిసి తెలియని తప్పుల వల్ల ప్రజారాజ్యం పార్టీ 18 సీట్లకే పరిమితం అయిపోయింది. తెలిసి చేసిన తప్పుల వల్ల ఆయన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం, పరిహారంగా వారికి రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి దక్కకపోయినా కేంద్రంలో మంత్రి పదవి దక్కించుకోవడం జరిగిన చరిత్ర. కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్న చిరంజీవి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోరి ఏమైనా చేయగలిగారా అన్నాన్ని, అంటే ఈయన గత కొన్ని రోజులుగా మనం చూస్తుంటే 3-4 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేస్తారు, ఆయనకి ఏదో కేంద్ర మంత్రి ఇస్తారు అని మాట్లాడే పరిస్థితి. అంటే నువ్వు కేంద్ర మంత్రి అయినా ఏం చేయగలవు అని చెప్పడంలో భాగం అది కూడా అంటే అక్కడ బొమ్మలాగా ఉంటావు నువ్వు, అక్కడ కీలు బొమ్మ తప్పితే నీకు అక్కడ ఏం పాత్ర ఉండదు అని, అంటే కేవలం అలంకారప్రాయము, అధికార రహితము అని. కర్ణుడి చావు అంటే ఓకే, మనకు భారతంలో తెలిసి నా చేతను నీ చేతను వరం అడిగిన కుంతి చేత వాసుకి చేతన 6 వల్ల కర్ణుడు పోయాడని. కానీ చిరంజీవి ఎవరెవరి వల్ల పోయాడు ఆ పేర్లని ఒక్కోసారి చెప్తుంటారు ఆయన. సరే, ఆ విషయం పక్కన పెడదాం. రాజకీయాల్లో సొంత తప్పులే ఉంటాయి, ఇతరులను నిందించే ఏమి ఉపయోగం లేదు. కానీ ఇంతకంటే చిరంజీవి వ్యవహారం కొంచెం గౌరవప్రదంగా ఉంది, ఖచ్చితంగా అది ఒక పద్ధతిగా ఉంది. పార్టీని కలిపేసాడు అనేది ఆయన మీద. రాష్ట్రమే సంక్షోభంలో ఉంది, 2 రాష్ట్రాల్లో అవుతుంది, కాంగ్రెస్కి అసలు ఠికానా లేదు, ఆయన తంటలు పడ్డాడు. అప్పుడు అది కూడా ఒకటి చెప్పాడండి, చంద్రబాబు నాయుడు తన పార్టీతో ఉంటూనే కిరణ్ కుమార్ రెడ్డిని కాపాడాడు. అవును, ఈయన నేరుగా చేరి కాపాడాడు. ఇందులో ఏది మెరుగైంది ఏది కాదనేది ఎవరి నిర్ణయం వాడదే. కానీ ఇక్కడ ఈయన అనేది అసలు ఇది హాస్యాస్పదమైంది. నేను మీకు చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి పదవి గురించి మాట్లాడడం అర్ధరహితమైంది. ఆయన పోటీ చేసేదే 1 సీటుకో ఏదో చేస్తాడు, అది కూడా రేపు గెలుస్తారో లేదో కూడా తెలియదు. ఏ విషయంలో హామీ ఇవ్వని బీజేపీ ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి గురించి ఎందుకు మాట్లాడుతుందండి, నాకు అర్థం కాదు అసలు. రాష్ట్ర మంత్రులకే ఇట్టే రాష్ట్ర ప్రభుత్వం 2029లో అధికారం అంటాడు. జోగయ్య గారు కూడా అధికారమే రాదని ఒకవైపున మాట్లాడుకుంటూ, మరి ఆయన థీరీ ప్రకారం రాష్ట్రంలో అధికారం లేకపోతే కేంద్రంలో ఉన్న అధికారం తెచ్చుకోవడం మంచిదే కదా ఆ మాటకు వస్తే, కనీసం పాగా వేయటం. కాబట్టి ఇవన్నీ ఒక విశ్వాస రాహిత్యాన్ని, ఆయనకు అభద్రత, పవన్ కళ్యాణ్కు వీళ్ళందరికీ అవిశ్వాసం, దాంట్లో నుంచి ఈ లేఖలన్నీ పుట్టుకొస్తున్నాయి. రెండోది, మేము ముందే చెప్పాము, చెప్పలేదంటే అనను పోయారు జనులారా మీరు అని వీరబ్రహ్మం రాసినట్టుగా చెప్తున్నాడు ఈయన. కుదరదు, నష్టపోతాము, మరీ ముఖ్యంగా సామాజిక తరగతికి పూర్తిగా అన్యాయం జరుగుతుంది అనేది. ఇంకోటి, నేను ఇలా అన్నందుకు నన్ను మీరు తిడతారేమో, తిడితే తిట్టుకోండి, నాకేం కాదు, నేను నా బాధ్యతగా మీకు చెప్తున్నాను అని చెప్తున్నాడు. ఆయనకి ఏంటి సార్ అంత